చేస్తానే ఉన్నా. ప్రెజెంట్ అయితే కంటిన్యూగా చేస్తాను. ఎప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికోసారైనా మనది సక్సెస్ అయితే అయిద్ది ఛానల్ అనే ఉద్దేశంతో నేను కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. చూద్దాం, దగ్గర దగ్గర మనం జూలైలో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు మనకి అంతేమీ లేదు. తర్వాత తర్వాత ఎలాగోలా ఇక్కడ దాకా వచ్చాము. చివరికి కొంచెం మోనటైజేషన్ దాకా వచ్చామంటే కొద్దిగా ఎన్ని వీడియోలు చేస్తేనే అక్కడ దాకా వచ్చాము. కొంతమందికి 1-2 వీడియోలకి మోనటైజేషన్ అయిపోయింది. ఇంకొంతమందికి ఒక 10 వీడియోలు పెట్టిద్ది. అలా నేను చాలా అంటే చాలా చేసాను. ఒక 500 పైన వీడియోలు చేశానంటే దాంట్లో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. అది నేను ఒప్పుకుంటాను. అన్ని వీడియోలు బాగుంటాయని నేను చెప్పను. ఏదో చేశాను, కొంతమందికి నచ్చింది, అలా చేసుకుంటా వచ్చా. ప్రజెంట్ అయితే చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. అయినా కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. చూద్దాం ఏం జరిగిద్దో చివరికి. కొంతమంది 1-2 వీడియోలు తీస్తారు, దాంతో సక్సెస్ అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తారు. దాంట్లో కంటెంట్ తీసుకొని మంచి వీడియో అనేది చేసి ఆడియన్స్కి అట్రాక్ట్గా ఉండేలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చేయగలరు. కానీ కొంతమంది అంటే నాలాగా అంటే వీడియో చేయాలని ఉండిద్ది, దాని గురించి అన్నీ తెలుస్తాయి కానీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితులు అలా అనుకూలించవు. అలాంటి వాళ్ళల్లో మనది కూడా ఒకటే అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత బాగా చేద్దామని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల అవి కుదరవు. అవి చాలా రీజన్లు అయి ఉండొచ్చు. ఎందుకంటే వాయిస్ క్లారిటీ ఒకటి లేకపోవటం, ఎందుకంటే పక్కన ఇక్కడ వర్క్ జరుగుతూ ఉండిద్ది మా ఇంటి చుట్టూ. ఆ సౌండ్స్ అవన్నీ పక్కగా సౌండ్ అనేది వస్తూనే ఉండిద్ది ఏదో ఒక వీడియోలో. అది మనం కంట్రోల్ చేయలేం. బయటకు వెళ్ళి తీసినా ఎక్కడికి వెళ్ళి తీసినా అది సౌండ్ అనేది వచ్చింది కాబట్టి అదొక్కటి కొంచెం వీడియో చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా నేను కంటెంట్ అన్నీ ఎత్తుక్కొని పెట్టుకుంటాను, కానీ నాకు ఎడిట్ చేస్తాం కూడా అంతంత మాత్రం. అంటే నెక్స్ట్ నేను క్లారిటీగా ఎడిట్ చేసి అప్లోడ్ అనేది చేయగలుగుతాను. దానికి కొంచెం టైం పట్టిద్ది. అది నేను చాలాసార్లు చాలా వీడియోలో కూడా చెప్పాను. ఇవాళ ఇంత క్లారిటీగా చెప్పడానికి ఏంటంటే చాలా కొంతమంది చూస్తున్నారు వీడియో, వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నాను అని క్లారిటీ అనేది తెలియాలి కాబట్టి ఇలా అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ నుంచి మన వీడియోలు చూసుకుంటే కొంచెం కంటెంట్ ఎతికి మంచి వీడియోస్ అలాగే మంచి క్వాలిటీలో అప్లోడ్ చేద్దామనే ఉంది. చేస్తాను అలాగే. నెక్స్ట్ నుంచి మైక్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. అది కూడా వచ్చిన తర్వాత నుంచి క్లారిటీగా వాయిస్ అనేది కూడా క్లారిటీగా మీకు అందేలాగా చూస్తాను. మన వీడియోలు చూస్తున్న వాళ్ళు అందరికీ థ్యాంక్స్ అనేది చెప్పాలి. కొంతమంది అడిగారు కూడా, రీచ్ రావట్లేదు కదా, మరి ఎందుకు ఇన్ని వీడియోలు చేస్తున్నావు అంటే ఎప్పటికైనా వచ్చింది. అలా రీచ్ రాదని చెప్పి నేను వదిలేసేవాడిని. అయితే స్టార్టింగ్లో జూలై అప్పుడు అంటే 2024లో జూలైలో నేను స్టార్ట్ చేశాను. అప్పుడే నేను మ్యాక్సిమం వదిలేసేవాడిని. ఎందుకంటే వ్యూస్ రావట్లేదు ఎందుకు అని చెప్పి. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఒక 5K సబ్స్క్రైబర్ దాకా వచ్చారు. వ్యూస్ కూడా కొంచెం పెరుగుతున్నాయి. అంటే మళ్ళీ సడన్గా స్లో అయినాయి. అవి ఎందుకు అయినాయి ఏంటి అనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. దాని గురించి కూడా చూసి అందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి సరి చేసుకొని మన వీడియోలు ఇంకా మంచి క్వాలిటీలో వచ్చేటట్టు అవన్నీ చూసి అప్లోడ్ అనేది అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇది చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇది పక్కాగా చేసి తీరాలి అని నేను అనుకుంటున్నా. ఎలా అయినా అంటే మీకు నచ్చేలాగే, ఎలా అయినా అంటే ఎలా పడితే అలా చేసి పెట్టేద్దాం అని అయితే కాదు, మీకు నచ్చే విధంగా వీడియోలు అనేవి చేసి అప్లోడ్ చేద్దాం అనే ఉద్దేశంలో నేనైతే ఉన్నాను. చూడండి, నెక్స్ట్ నుంచి మంచి వీడియోలు అనేవి వస్తాయి. రాకపోతే మీరు కామెంట్లో అనేది చెప్తే నేను అది సరి చేసుకొని పక్కాగా మంచి కంటెంట్ అంటే మూవీకి సంబంధించి నేను మూవీకి సంబంధించి ఎక్కువ చేస్తాను. అదే బిగ్ బాస్ వస్తే అప్పుడప్పుడు ఆ బిగ్ బాస్కి సంబంధించి ఇలా ఈ రెండింటికి మ్యాక్సిమం మూవీస్, బిగ్ బాస్ అంతే. అంతకుమించి ఏముండవు. ఏమన్నా చిన్న టూర్లు ఏమన్నా వేసినప్పుడు అయ్యి ఇంకా అంతకుమించి మంచి క్వాలిటీలో వచ్చేటట్టు నెక్స్ట్ నుంచి నేను చూసుకుంటాను. అయితే మన వీడియో నుంచి ఇంకా మంచి క్వాలిటీగా మంచి అవుట్పుట్ రావటానికి ట్రై చేస్తాను. వచ్చినవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నుంచి వీడియోలన్నీ కొంచెం జాగ్రత్తగా బాగా చేస్తాను. ఎందుకంటే మీరు నా పైన నమ్మకం ఉంచుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు నెక్స్ట్ వీడియో నుంచి చాలా బాగా చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ అనేది సౌండ్ ఎందుకు అలా డిస్టర్బెన్స్గా ఉంది అని క్లారిటీ తాకి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కొంచెం సౌండ్ గురించి మాత్రం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నుంచి అది కూడా ఏదో ఒక క్లారిటీ వచ్చేలాగా చూసి అప్లోడ్ చేయడం అయితే జరిగిద్ది. అయితే చెప్పాను కదా, ఈ మూవీస్ గురించి, బిగ్ బాస్ అంతే, వీటి గురించి సంబంధించే మన ఛానల్లో ఎక్కువగా వస్తాయి. కొద్దిగా వీటిని ఎంకరేజ్ చేసి చూసేవాళ్ళు లైక్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్ చెప్తూ ఉండండి. ఏమన్నా చిన్న మార్పులు ఏమైనా వీడియోలో చేయాలైతే అవి కూడా చేసుకుంటూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.